రోజులలో వరంగల్లో ఒక పెద్ద సభను పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. అది భువనగిరి మీటింగు ముందు జరిగింది. అది మేధావుల మీటింగు, దాంట్లో మేమందరం ఉన్నాము. దాని తర్వాత వాళ్ళ సభ జరిగింది. ఈ క్రమంలో కాల్పులు కూడా జరిగినాయి. అయితే గద్దర్కు విప్లవోద్యమం నుంచి వచ్చిన టైటిల్ ప్రజాయుద్ధ నౌక. ఈ ప్రజాయుద్ధ నౌక అనేది నేను అనుకుంటా మీడియా ఆయన అండర్ గ్రౌండ్ నుంచి నిజాం కాలేజ్ బహిరంగ సభలో బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన సందర్భంలో ఏదో ఒక పత్రిక రాసింది, కానీ దాన్ని బాగా ప్రచారం చేసింది మారోజు వీరన్న అని ఒక యువ విప్లవ నాయకుడు. ఆయన ప్యాంప్లెట్లు ప్రింట్ చేసి తెలంగాణ కోసం చాలా ప్రయత్నాలు చేసిన క్రమంలో ఆయన ప్రచారం. కానీ ఇప్పుడు మనం టర్నింగ్ చేయబోతున్నాం. ఇది చాలా కీలకమైనది. ప్రజాయుద్ధ నౌక అనేది ఒక విప్లవ పోరాటం నుంచి వచ్చిన బిరుదు అది. కానీ ఇది ఒక చిన్న రాష్ట్రమైన ఈ రాష్ట్ర జీవిత చరిత్రను వేల ఏళ్ళు నిలబెట్టడానికి కావలసిన సింబల్గా గద్దర్ను తెలంగాణ జాతిపిత అని మనం పేరు పెడుతున్నాం. అంటే రేపు తెలంగాణలో ఈ యువకులు ఏ మీటింగ్ పెట్టుకున్నా, ఏ సమావేశం తెలంగాణలో ఎక్కడ పెట్టుకున్నా గద్దర్ బ్రహ్మ తెలంగాణ జాతిపితగా ఆ బ్యానర్ మీద ప్రధానంగా ఉంటుంది. మిగతా వాళ్ళు ఉండదని కాదు, సంఘాలు చాలా ఉన్నాయి. తర్వాత ఒక్క విషయం నేను ఆనాడు పత్రికల్లో రాసిన, కరీంనగర్ మీటింగు ఆనాడు టీఆర్ఎస్ పెట్టుకున్న నాడు దానికి పూర్తిగా అండగా పోలీసులకు తెలుసు, రాజకీయ శక్తులకు తెలుసు, ఆనాడు అండగా పీపుల్స్ వార్ ఉన్నది. ఆనాడు చాలా ప్రచారం కూడా ఉండింది, డబ్బులు కూడా వాళ్ళే సహాయం చేశారని. అదంతా వదిలిపెట్టి తెలంగాణ నడిపినన్ని రోజులు తెలంగాణ జనసమితి ఒక సంస్థ ఒక ప్రత్యామ్నాయ పోరాటాన్ని చాలా సుదీర్ఘంగా తీసుకుపోయింది. అటు విమలక్క వాళ్ళ నిర్మాణము, ఒక సంఘర్షణ చేసుకుంటూ వాళ్ళు ఉన్నారు, ధూమ్ధాములలో వాళ్ళు ఉన్నారు. తెలంగాణ జనసమితి జనసభ దాంట్లో ప్రధానమైన పాత్ర పోషించిన ననమాస్ కృష్ణ ఇవాళ హైకోర్టు అడ్వకేటు. ఆనాడు సుదీర్ఘంగా గద్దర్తో కలిసి పనిచేసిండు. ఆ తర్వాత క్రమంలో గద్దరు ఆ నిర్మాణం నుంచి బయటకు వచ్చిండు, బుద్ధిజం తీసుకున్నాడు. తర్వాత ఆయన చనిపోయే నాటికి బుద్ధిస్ట్గా తన బాడీని వాళ్ళ స్కూల్లోనే బొందబెట్టుకుని మనం అందరం ఉన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రితో జేబీ రాజు మనం అందరం ఆ ఊరేగింపులలో ఉన్నాం. గద్దరు గానము నీడలో పెరిగిన గంగ గద్దర్ మీద ఒక కృష్ణ ఇటు వచ్చాయి, ననమాస్ కృష్ణ వచ్చిండు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఆ మొత్తము నిర్మాణానికి గద్దర్తో పాటు బాధ్యత వహించిన అడ్వకేటు. ఆయన కూడా తర్వాత మాట్లాడతాడు. ఇప్పుడు గంగ ఒక పాట పాడుతుంది. గంగ తర్వాత ఇప్పుడు తెల్లాపూర్లో 20 ఏళ్ళు సర్పంచ్గా పనిచేసిన కుమార్ గారు ఉన్నారు. 30 ఏళ్ళు ఎడతెగకుండా ఆయన్నే ఎన్నుకున్నారు. ఆయన మొన్న అక్కడ 400 మందిని తీసుకెళ్ళి మధ్యాహ్నము వేరే పార్టీ వాళ్ళు ఒక స్టాచ్యూ తెచ్చి పెడితే పూలేని తీసుకెళ్ళి ఆ తెలంగాణ తెల్లాపూర్ గడ్డ మీద పెట్టి నిలబెట్టే సత్తా ఉన్న కుమార్ గారు ఉన్నారు. తర్వాత తెల్లాపూర్ నుంచి చాలామంది గద్దర్ అభిమానులు. మీకు ఆశ్చర్యం, ఒక్క విషయం చెప్పిన తర్వాత గంగన్ ఆ స్టాచ్యూ పెట్టడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాల. అంతకుముందే మేము చాలామంది ప్రభుత్వాధికారులతో మంత్రులతో మాట్లాడాం, ముఖ్యమంత్రితో తప్ప చాలామందితో మాట్లాడాం. ఆ గద్దెను కూలగొట్టి పోలీసులు వచ్చి గద్దెను కూలగొడితే ఆ గద్దెను నిలబెట్టుకోవడానికి భరత్ ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టాడు.
అయినా దాన్ని మళ్ళీ కూలగొడతాము, మళ్ళీ ఇక్కడ కడితే అని పోలీసులు బుల్డోజర్లు పట్టుకొచ్చారు. మీరు నమ్మరు, తెల్లాపూర్లో ఉన్న రెడ్లు, బీసీలు, ఎస్సీలు వాళ్ళ దగ్గర ఉన్న బుల్డోజర్లు అన్నీ తెచ్చి దానికి అడ్డం పెట్టారు. ఎట్లా వస్తారో రాండి అని. అక్కడ ఏ కులం లేదు, అన్ని కులాల వాళ్ళు తెచ్చి ఈయన నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నాడు. రాత్రి మళ్ళా గద్దె కట్టారు. రాత్రికి రాత్రి స్టాచ్యూ తెచ్చి మధ్యలో నిలబెట్టేశారు. అప్పుడు భయపడి దానకిషోర్ అప్పానాడు మున్సిపల్ కమిషన్ సెక్రటరీ, ఆయన ప్రతినిధిగా ఆర్డీఓను పంపించి 10 గుంటల జాగా గద్దరికి ఇవ్వాల్సి వచ్చింది. ఇదే ప్రభుత్వం గద్దరికి గద్దె కట్టి ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఆయన విగ్రహం పెట్టడానికి సిద్ధంగా లేనప్పుడు పోరాటంలో 10 crores, అది అక్కడ ఒక్కొక్క ఎకరం 200 కోట్లు ఉన్నది. దానికి చివరికి ముఖ్యమంత్రి ఆ 10 ఎకరాలు గద్దర్ స్మృతివనంగా చేస్తామని ప్రకటించాడు. ఇంతవరకు దాన్ని ఫైనలైజ్ కాలేదు. ఇప్పుడు గంగా పాట పాడుతుంది, తర్వాత పృథ్వీరాజు పోయేది ఉంది. ఆయన వీళ్ళంతా తలుచుకుంటే ఇంకొకరు తెలంగాణ జాతిపితగా మిగలలేరు, అది నా నమ్మకం. ఈ యువకులు తలుచుకుంటే ఇంకొక 20 ఏళ్ళు వేరే వ్యక్తిని తెలంగాణగా జాతిపితగా నిలవలేరు. మీరు వేరే పేర్లు పెట్టుకుంటారా పెట్టుకోండి, మేము దోపిడి పిత అని పెట్టుకో, ఎవడొద్దంటున్నాడు. లేదా మేము ఇంకొక పిత అని పెట్టుకో, కానీ తెలంగాణ పిత అవ్వడానికి మాత్రం గద్దర్ తప్ప ఇంకోవరికి అర్హత లేదనేది నా నమ్మకం. నేను ఐ హ్యావ్ పెన్ ఇన్ మై హ్యాండ్, దట్ టు ఇన్ ఇంగ్లీష్. నేను ఒక గద్దర్ మీదనే 6-7 వ్యాసాలు ఇంగ్లీష్లో రాశాను, ఎవరి మీద రా. గద్దర్ చనిపోయిన తర్వాత గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వడానికి దాని వెనుక చాలా పోరాటం ఉంది. ఆ గద్దరు అవార్డుల్ని ఇవ్వడం, ప్రభుత్వం ఇవ్వడాన్ని మేము వ్యతిరేకించట్ల. ఇన్ఫ్యాక్ట్ దాన్ని రెగ్యులరైజ్ చేయాలంటున్నాము. స్టేట్ గద్దర్ని ఈ తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ అనేది ఏదైతే ఇవాళ మనం డెమోక్రాటిక్ ఎన్నికల్లో ఉన్నామో, నా దృష్టిలో ఫాదర్ ఆఫ్ తెలంగాణ గద్దర్ అని తెలంగాణ స్టేటే డిక్లేర్ చేయాలి. అది డైరెక్షన్, అది మన ఆలోచన. సో ఆయన జీవితంలో 2 పక్షాలు ఉన్నాయి. పాషం యాదగిరి మాట్లాడతారు, ఒకటేమో విప్లవ పక్షం, కానీ ఆ దశ మారింది. ఆయన చనిపోయే నాటికి ఆ దశ మారింది. ఆయన సంపూర్ణంగా తెలంగాణ ఉద్యమం కోసం గ్రామాలు పాషం యాదగిరితో కలిసి రాత్రింబవళ్ళు తిరిగారు, పాదయాత్రలు చేశారు. తర్వాత పాటలు, తెలంగాణ మీద మలుపు తిప్పే పాటలు ఆయనే రాశాడు, ఇంకెవరు రాయలే. తర్వాత తుపాకీ గుండ్లు తెలంగాణ కోసమే ఆయన కడుపులో పెట్టుకొని బతికాడు. అందుకనే తెలంగాణ ఫాదర్ ఆఫ్ తెలంగాణ గద్దరు ఎలిజిబుల్ అవుతాడు అనడానికి అవి గీట్రాళ్ళు. ఆనాటి నుంచి ఏం జరిగింది, ఎవరి పాత్ర ఏంది, ఎందుకంటే చాలా పేర్లు వినపడుతున్నాయి. పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకుంటున్నారు పాలకులు కూడా. జాతిపిత, తెలంగాణ జాతిపిత అని ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళు వేసుకుంటున్నారు, లేదా అంతకుముందు ఏదో ఒక భాగంలో కొంత తెలంగాణతో ముడిపడి ఉన్న వాళ్ళు వేసుకుంటున్నారు. కానీ గద్దరు మాత్రమే ఎలిజిబుల్ అవుతాడు అని ఎవరు చెప్పినా అది హిస్టారికల్ ఫ్యాక్ట్ కాకపోవచ్చు, కానీ పాషం యాదగిరి గారు చెప్తే కాకుండా ఉండదు. ఆయన మొదటి నుంచి దాంట్లో ఉన్నాడు, ఆయన ఇంకా బతికున్నాడు. తర్వాత దాదాపు మేము అందరము ఒకటే ఏజ్ వాళ్ళం, గద్దర్ మాకంటే కొద్దిగా పెద్దోడు. కనుక ఈ పోరాటానికి, తెలంగాణ రావడానికి, తెలంగాణ అస్తిత్వానికి గద్దర్ మాత్రమే ప్రతినిధి. ఈ తెలంగాణకి ఫాదర్ ఆఫ్ తెలంగాణ గద్దర్ తప్ప ఇంకొక పేరు ఏది కుదరది అని చెప్పడానికి పాషం యాదగిరే లివింగ్ హిస్టరీ. ఇప్పుడు బేసికల్గా ఇష్యూ ఏంది అంటే, చాలా ప్రజా సంఘాలు తెలంగాణ సాధించడం కోసం పోరాటం చేసినాయి.
చాలా కళాకారులు, రచయితలు, తర్వాత మేధావులు వాళ్ళ రంగాలలో పనిచేశారు. అయితే ఈ మొత్తము తెలంగాణకు ఒక సింబల్, ఒక డిస్కషన్ కోసం కానీ చరిత్ర కోసం కానీ ఖచ్చితంగా ఒక సింబల్ అవసరం. ఏ దేశానికైనా ఒక సింబల్ అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఇండియా దేశంగా ఇద్దరి వ్యక్తుల సింబాలిజంతో గుర్తింపబడుతుంది. ఒకటి అంబేద్కర్, ఈ రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి ఒక ప్రజాస్వామిక స్ట్రక్చర్ని నిర్మించాడు కనుక అంబేద్కర్. రెండు, కాంగ్రెస్లో ఉండి మొత్తము ఉద్యమాన్ని ఐక్యపరిచాడు కనుక గాంధీ. అట్లాగే రష్యాకు సింబలు లెనిన్. దాన్ని ఇష్టం ఉన్నోళ్ళు ఇష్టం లేకపోయినా రష్యా సెంట్రల్ స్ట్రక్చర్లో లెనిన్ ఫోటో ఉంటుంది, యాజ్ ఫాదర్ ఆఫ్ లెనిన్ రష్యా. చైనాకు సెంట్రల్ ఫిగర్ మావు, రైట్? అటువంటిప్పుడు ఇప్పుడు తెలంగాణకు భాస్కర్ వచ్చిండు, మాలమహనాడు ప్రతినిధి. ఇక్కడ భాస్కర్ ఇక్కడ వచ్చి కూర్చో. తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులలో కీలకమైన వ్యక్తి. రేపు నేను యువకుల్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, గద్దరు తరం ఇంకా కొద్ది రోజులలో పోతుంది, మేమందరం పోతాం. ఇప్పుడున్న యువకులు ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ తెలంగాణను సాంస్కృతికంగా, దీని కల్చురల్గా, దీని చారిత్రకంగా ఒక సింబల్ చుట్టూ చర్చ జరిగితే ఆ సింబల్ను సెంట్రలైజ్ చేసుకొని మిగతా ఉద్యమకారులంతా వస్తారు. యాదగిరి గారు చెప్పినట్లు జాదవ్ ఉంటాడు, పాటలు పాడడంలో విమలక్ ఉంటుంది, రాయడంలో వెనక మిత్ర ఉంటాడు, రకరకాల చరిత్రకారులు రకరకాల రూపాలలో పనిచేసిన వాళ్ళందరూ ఉంటారు. కానీ అందరము అగ్రి అయ్యి, నేను తెలంగాణ వచ్చిన తర్వాత ఫ్యూడలిజం మళ్ళొచ్చింది అని ఒక పుస్తకం రాశాను. అది ఆ పీరియడ్లో మొత్తం తెలంగాణ ఉద్యమంలో భూస్వాములు ఏం చేస్తున్నారో రికార్డ్ చేసి రాసిన పుస్తకం అది, ఫ్యూడలిజం మళ్ళొచ్చింది అని. ఇప్పుడు ఫ్యూడల్సే మళ్ళొచ్చి మేమే తెలంగాణ జాతిపిత అంటే ఇది చాలా అన్యాయం. దాన్ని ఒప్పుకొని కూర్చొని ఉద్యమకారులంతా ఇది మనం ఒక్క గద్దరికే ఎందుకు ఇస్తాము, ఇది ఎవరికో ఒకరికి పోద్ది. దాంట్లో పరీక్ష పెడితే ఏ పరీక్షలైనా ఎవరో ఒకరు టాప్ వస్తారు, దాంట్లో గోల్డ్ మెడల్ ఒకరికే దొరుకుతుంది. అందరం పాస్ అవుతాము, ఉద్యోగాలు రావచ్చు, గోల్డ్ మెడలిస్ట్కు ఉద్యోగం కూడా రాకపోవచ్చు. జార్జి రెడ్డికి ఆటమిక్ ఎనర్జీ వాళ్ళు పిలిచి జాబ్ ఇస్తానంటే నేను పోనని పోరాటంలో చచ్చిపోయాడు. ఇవాళ తెలంగాణ చరిత్ర జార్జి రెడ్డి పేరుతో ఉంది. అంచాయిలయ్య చాలా పెద్ద పుస్తకాలు రాశాడు ప్రపంచం అంతా, కానీ జార్జి రెడ్డినే తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ గుర్తిస్తుంది, నేను కూడా గుర్తిస్తాను. అట్లాగే గద్దరు మాత్రమే జాతిపిత అని మనమందరం అంగీకరిద్దామా లేదా? తెలంగాణకు ఇంకొకరు కారు, మిగతా వాళ్ళు వాళ్ళ పాత్రలు వాళ్ళకు ఉండొచ్చు. ఒకరికి సాహిత్యంలో ఉండొచ్చు, ఒకరికి పాటలలో ఉండొచ్చు, ఒకరికి రచనలలో ఉండొచ్చు, ఒకరికి రాజకీయంలో ఉండొచ్చు. కానీ అన్నిటికంటే పాలించి దోపిడీ చేసి అన్ని కోట్లు సంపాదించిన నేనే పిత అంటే ఎట్లా? ఇది 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 చరిత్ర ఒప్పుకునే ఆలోచన కాదు ఇది. కనుక డబ్బులు నాదే, భూమి నాదే, అధికారం నాదే, ఆస్తి నాదే, దోపిడీ నాదే, మళ్ళీ ఈ జాతికి నేనే పిత అంటే అందరు నోరు మూర్చుకొని కూర్చుంటే చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని సహించలేకనే ఈ కొల్లూరు సత్తయ్య గారితో ఆయన మొట్టమొదటి విగ్రహం పెట్టాడు. గద్దరు చచ్చిపోయినాక 6 నెలల్లో అంబేద్కర్కు విగ్రహం పెట్టలేదు దేశంలో. ఆయన చచ్చిపోయినాక 6 నెలలు పూలేకు పెట్టలేదు, నెహ్రూ కూడా పెట్టలేదు. గద్దరు చచ్చిపోయినాక 6 నెలల్లో 45 లక్షలు పెట్టి ఈయన విగ్రహం పెట్టాడు కొల్లూరు సత్తయ్య. ఆయన కొడుకు నిరాహార దీక్ష చేశాడు.
మేము కూర్చొని ఇది ఏం అన్యాయము, ఈ అన్యాయాన్ని ఇట్లా జరగనిస్తే ఎట్లా, అన్నీ దోసుకొని అన్నీ తిని వందలాది ఎకరాల భూమి ఆక్రమించుకొని అక్కడ గడ్డ మీద కూర్చొని నేనే జాతిపిత అంటే మాట్లాడకపోతే ఎట్లా? ఉద్యమకారులు కూడా ఇంకొకరంటే ఇష్టం ఉండదు, కానీ భూస్వాములు దోపిడీదారులు నేనే అంటే ఇక ఏం చేయలేక ఊరుకుంటారు. అది కరెక్ట్ కాదు. అందుకని నేను అందరినీ రమ్మని ఆహ్వానించినాము. ఇది ఒక ప్రజాస్వామిక వ్యవస్థ. ఇప్పుడు గద్దరుతో భువనగిరి ఉద్యమ కాలం నుంచి పరిచయం ఉన్న వాళ్ళు ఎవరో ఒకసారి చేతులు ఎత్తండి దయచేసి. ఇక్కడ యాదగిరి ఉన్నాడు, పిఎల్ యాదగిరి ఉన్నాడు, ఇంకో గోపాల చిన్న పిల్లగానివా, ఇప్పుడు యువకునిగా కనపడుతున్నావు, ఇంకా ముసలోనిగా. సరే, మిమ్మల్ని తప్పకుండా మాట్లాడిస్తాను. ముందు యాదగిరి గారు బ్రీఫ్గా ఆ చరిత్ర అంతా కాదు, తెలంగాణకు ఒక హయ్యెస్ట్ సింబల్ గద్దరే. ఇది గద్దర్ జయంతి వర్ధంతి జరిపినటువంటి మీటింగ్ కాదు. జయంతి వర్ధంతులు అందరికీ జరుపుకుంటారు, మనందరికీ జయంతులు ఉంటాయి, మనందరికీ వర్ధంతులు ఉంటాయి. నాకైతే నేను పుట్టిన డేటు తల్లిదండ్రులు వేయలేదు, కానీ పంతులు వేసిన డేట్ ఉంది, అదే డేటు జరుపుకుంటున్నా. అని జయంతులు వర్ధంతులు మీటింగ్ కాదు. దీనికి ఒక మంచి పేరు పెట్టాడు ఆ పాశం యాదగిరి. అది పోస్టర్లో రేపు రావాలని మేము కూడా అనుకున్నాం. గద్దరు పునర్జన్మ పోరాటము అని. గద్దరు పునర్జన్మ పోరాటం. ఈ పునర్జన్మ పోరాటాన్ని బలంగా తీసుకుపోవడానికి యువకులు. అందుకే నేను భాస్కర్కి చెప్పిన, మీరు గ్రామాన గద్దర్ పేరు జాతిపిత అని నిలబెట్టకపోతే గద్దలు వచ్చి తన్నుకపోతాయి. మీరు బతికుండి లాభం లేదప్పుడు ఈ తెలంగాణ. అందుకని యాదగిరి ముందు ఆయనతో నిరంతరంగా తిరిగినోడు ఒక 5-6 నిమిషాలు మాట్లాడు.